సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, నవమల్లిక చినబోయెను, నవమల్లిక చినబోయెను చిరునవ్వు సొగసులో, ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగ మాలిక. హలో 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 అండి, అందరికీ కూడాను గుడ్ డే, గుడ్ సండే, హ్యావ్ ఏ గ్రేట్ సండే అని చెప్తాను నేను. హ్యాపీగా చక్కగా మంచిగా భోజనం చేయండి, మంచి వంటలు చేసుకోండి, చేయించుకోండి, చక్కగా తినండి, హ్యాపీగా ఉండండి, ఏ టెన్షన్లు పాడు ఏం లేకుండా. ఈరోజు ఒక సోదరుడు త్యాగరాజు గారు నన్ను అడిగారు, గుర్తు చేశారు నాకు, ఈరోజు సంగీతం గారి గురించి వీడియో చేయండి, ఆయన బర్త్డే కదా అంటే. నిజంగా చాలా గొప్ప థ్యాంక్స్ రాజు గారు, త్యాగరాజు గారు, మీకు చాలా థ్యాంక్స్ నాకు గుర్తు చేసినందుకు. మీరు చెప్పకపోతే నేను చేసేదాన్ని కాదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఏదో రకరకాల ఒక 1000 గొడవలలో తల మునిగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఏంటి అది చాలా గందరగోళంగా ఉంటుంది నా పరిస్థితి, నా ఆలోచనలు, వ్యవహారాలు. అయితే ఇవాళ చాలా మంచి పని చేశారు, మీరు నాకు రిమైండ్ చేసి చాలా థ్యాంక్స్. కాబట్టి ఏంటంటే సంగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకుందాం మనం. ఆయన చాలా వెర్సటైల్ వ్యక్తి అండి. ఆర్టిస్ట్ అని చెప్పలేము, డైరెక్టర్ అని చెప్పలేము, ఎందుకంటే ఆయన ఎన్నో రకాల రూపాంతరాలు చెందాడు. ఆయన సినిమాటోగ్రాఫర్ గాను, లేకపోతే ఒక డైరెక్టర్ గాను, ఒక సింగర్ గాను, ఒక కంపోజర్ గాను, ఒక లిరిసిస్ట్ గాను, రకరకాలు మామూలుగా ఎన్నెన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్నెన్ని రకాలు చేయొచ్చో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకా ఎన్నెన్నో. కన్నడ, హిందీ, తెలుగు, తమిళు, ఈ భాషలన్నిట్లో కూడాను, తమిళు అన్ని, ఇంగ్లీషు కూడాను, అన్నిట్లో కూడాను మొత్తం 60 భాషల్లో మొత్తం సినిమాలు, మొత్తం 60 సినిమాలు చేశాడు ఈయన అన్ని భాషల్లో. అయితే 21వ తారీఖు సెప్టెంబర్ 21, 1931లో పుట్టారు ఆయన. ఆయన్ని ఫస్ట్ టైం నేను చూసింది తరం మారింది సినిమాలో. ఆ సినిమా షూటింగ్ అప్పుడు నేను అక్కడే 2 నెలలు అక్కడే ఉన్నాను, ముత్యాల ప్యాలెస్ అటు పక్కన, ఆ చుట్టుపక్కల అవి. అయితే అప్పుడు చాలా మంచిగా చక్కటి ర్యాపో జరిగింది. ఆయన్ని అంకుల్ అని పిలుస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యకాలంలో చాలా కాలం అయింది, నేను ఎప్పుడైతే మెడ్రాస్ వదిలేసి వచ్చేసేసానో, లేకపోతే రకరకాలుగాను నేను నా గొడవల్లో, నా జీవితంలో నేను కూరుకుపోయాను. అప్పటి నుంచి కూడాను చాలామంది సినిమా వాళ్ళని నేను కలిసి చాలా కాలం అయిందనమాట. అయితే ఎప్పుడు కానీ ఏంటంటే నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను అంకుల్ని ఎప్పుడు కుదిరినా కానీ ఆయన ఇంటికి వెళ్తూ, కోడంబాకంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే, అంకుల్ భార్య ఎవరైతే లక్ష్మీ కళ్యాణి గారు అంటారు కదా, కళ్యాణి ఆంటీ అని ఆంటీ అనే ఆవిడ పేరు కళ్యాణి, ఆవిడ నేను ఆంటీ అని పిలిచేదాన్ని. కానీ ఆవిడ పేరుతో ఎప్పుడు పిలవలేదు. సంగీతం అంకుల్ని కూడా అంకుల్ అని పిలిచేదాన్ని. ఎప్పుడన్నా దూరంగా అంటే సంగీతం అంకుల్ అని దూరం నుంచి పిలవాల్సి వస్తే పిలిచేవాళ్ళం, అంతేగాని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆవిడ కూడా చాలా చక్కటి ప్రేమ, ఎంతో ఆప్యాయ. ఆవిడ లిబ్రాన్ అనమాట, అక్టోబర్లో పుట్టారు ఆవిడ నాకు బాగా గుర్తున్నది. అయితే ఈయన ఇప్పుడే మనం అనుకున్నాం కదా, సెప్టెంబర్ 21వ తారీఖు అంటే న్యాచురల్లీ ఇట్ హ్యాస్ టు బి వర్గో అనమాట. అయితే ఆయన వర్గోను ఈ లిబ్రాన్ కాంబినేషన్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట, పక్క రాసులు కాబట్టి. అయితే ఆవిడ అన్నీ కూడాను ఆవిడ సహధర్మచారిణిగా ఆయనతో ఉండి, ఆయన నీడగా ఉండి, ఎంతో అసలు ఎన్నో విషయాల్లో ఆయనకి బాగా చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేదన్నమాట. ఆవిడని చూసి అసలు ఆ ఇంటికి వెళ్తే ఆవిడని చూస్తే అర్థమైపోతుంది అనమాట. చాలా ఆర్టిస్టిక్ మెంటాలిటీ. ఆయన ఎంత గొప్పవాడో అంత ఆయనకి తగిన భార్య అని అనిపించుకున్నదనమాట. అయితే ఆవిడ పోయినప్పుడు కూడాను 22లో
పోయారు ఆవిడ. అయితే అప్పుడు నేను బాధపడ్డాను కానివ్వండి, నేను మళ్ళీ కలవలేకపోయాను, చాలా కాలం అయింది. యాక్చువల్గా ఎప్పుడో వాళ్ళ అమ్మాయి శకుంతల అనుకుంటాను, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కలిశాను అంతే. ఇప్పుడు ఆ శకుంతల మా కూతురో ఎవరో ఒక అమ్మాయి అంజని నిఖిల అనే అమ్మాయి పాటలు పాడుతూ ఉంటుంది, అమ్మాయితో పాటలు పాడుతూ ఉంటారు. సంగీతం గారు మనవరాలతో చాలా గర్వంగా పాడుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఎప్పుడు చాలా కాలం అయిపోయింది. అప్పుడే చూస్తుండగా ఆయన 95వ బర్త్డే వచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఏంటంటే ఇంత గొప్ప వాళ్ళతోనా నేను అసోసియేట్ అయింది, ఇంత గొప్ప వాళ్ళతోనా నేను కలిసింది. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు అంకుల్ అని పిలవలేదు. బాపు గారితో కూడాను, బాపు గారు ఆ షూటింగ్లో కూడాను పాల్గొన్నాను నేను మూర్తితో పాటు. అయితే ఎప్పుడు కూడాను వాళ్ళతో నేను ఏ వరుసలు కలపలేదండి. కానీ ఏంటంటే ఈ సంగీతం గారితో మాత్రము చక్కటి ర్యాపో ఉంది. ఎప్పుడైనా ఆయన మేము కలిసేవాళ్ళము, ఎప్పుడైనా చక్కగా బాగా ఒక రకమైన ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటూ ఉండేదన్నమాట. ఇందు 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 అని చాలా ప్రేమగా పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి గొప్ప వాళ్ళతో ఒక సహచర్యం కావచ్చు, లేకపోతే ఒక అసోసియేషన్ కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, అట్లా వీటికి నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్తూ ఉంటాను. పైగా ఇంకొకటి వాళ్ళ అన్నయ్య గారి కొడుకు పూర్ణి అని, పూర్ణానందమో ఎవరో అతని పేరు, పూర్ణి అంటూ ఉంటాం. నా ఏజ్ గ్రూప్ వాళ్ళే, నాకంటే మా అన్నయ్య ఏజ్ గ్రూపు, నాకంటే 2-3 ఏళ్ళు పెద్దవాడు. అయితే అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళు గూడూరులో వాళ్ళండి, యాక్చువల్గా నెల్లూరు జిల్లా గూడూరుకి సంబంధించిన వాళ్ళు అనమాట. అయితే ఇవి సంగీతం గారి ఫ్యామిలీ. ఈ అబ్బాయి మేమందరం కూడా బాగా ఆడుకుంటూ ఆ రోజు తరం మారింది టైంలో చెబుతున్నాను అనమాట. బాగా ఆడుకుంటూ బాగా చక్కగా గాలి కబుర్లు చెప్పుకుంటూ మేమందరం, నేను మా కయ్యలు వాళ్ళు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూర్చుని దానిలో మూర్తి కూడా కలిసేవాడు అనమాట. అట్లాగూ బాగా చక్కగా మంచి ర్యాపో, ఒక ఫ్యామిలీ ర్యాపోగా ఉండేది. సంగీతం అంకుల్తో కావచ్చు, లేకపోతే అంకుల్ ఫ్యామిలీతో కావచ్చు, అందరితో కావచ్చు. అయితేనండి ఆయనకి 2 నేషనల్ అవార్డులు వచ్చినాయండి. ఒక పుష్పక విమానం ఒకటి, ఇంకోటి దిక్కట్ర పార్వతి అని కన్నడ సినిమాకి వచ్చిందండి. దిక్కట్ర పార్వతి అంటే ఆవిడ దానిలో స్నేహలతారెడ్డి అనుకుంటాను యాక్ట్ చేసింది. ఆయన ఎప్పుడు స్నేహలతారెడ్డి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడినా ఇందు ఇలాగుండమ్మా, ఇలాగండి, ఇలాగని ఎన్ని రకరకాల అసలు ఒక్క విషయం మాట్లాడటం మొదలు పెడితే గనక ఎన్నెన్నో అసలు ఆయన నడిచే ఎన్సైక్లోపీడియా అంట అనమాట. ఆయన చదువుకున్నది ఫిజిక్స్లో, గ్రాడ్యుయేషన్ చేశారు చెన్నైలో. కానీ ఏంటంటే ఆయన అసలు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లేకపోతే ఐఐటి స్టూడెంట్స్ కూడా ఎందుకు పనికిరారండి. ఈయన భాషలో కావచ్చు, వాక్చాతుర్యంలో కావచ్చు, ముఖ్యంగా ఈయన హ్యూమర్ హాస్యం అంది ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత చక్కటి సరళమైనది, ఒక క్లాసిక్గా ఉంటుందన్నమాట. ఆయన చేసే ఒక హ్యూమరు పక్క నవ్విస్తూ ఉంటారనమాట ఆయన. ఇట్లాంటి హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా మేమందరం కూడాను అంకుల్ని బాగా కూడా ప్రేమించేవాళ్ళం, బాగా ఇష్టపడేవాళ్ళం అనమాట. ఆయన మా మేనమావల్లో ఎవరినన్నా మేము అంత ప్రేమించామో లేమో మరి మాకైతే తెలియదు. కానీ ఒక మావలాగా ఉండి ఆయన్ని ఒక మమ్మల్ని అందరినీ ఒక మేనగోడళ్ళలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి ఈయనకి ఒక చక్కటి సంగీతంలో ఒక గొప్ప అభిరుచి ఉందండి. అది ఎందుకు ఉన్నది అంటే వాళ్ళ అమ్మగారు సంగీతం నేర్చుకున్నారనమాట. ఆవిడ నుంచి ఈయనకి ప్రాప్తించింది. అందుకే పాట పాడుమా కృష్ణ పుతేనేయలు పలుక మాటలాడు మా ముకుంద మనసు తీయగా. రాజేశ్వరరావు గారు అంటే ఈయనకి ఇష్టం. ఆయన పాటలు ఇట్లా పాడుతూ ఉండేవాళ్ళు. మేము మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లోనే ఆయన పాటలు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. చాలా ఆశ్చర్యం వేసేది. ఆయన ఎందుకు ఆ టైంలో ఆ వయసులో నాకు తెలిసేది కాదు. 45 ఇయర్స్ బ్యాక్ గురించి చెబుతున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఆయన ఎంత వర్సటైలు, అసలు ఎంత గొప్ప జ్ఞాని, ఎంత అసలు మామూలుగా మనలో ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారండి, ఎంతో తెలివిగల వాళ్ళు, ఎంతో నాలెడ్జబుల్ పర్సన్స్. కానీ ఏంటంటే ఒక్కొక్క టైంలో మనం
వాళ్ళతో సంచరించేటప్పుడు వాళ్ళతో మనము అసోసియేట్ అయినప్పుడు మనకు తెలియదు. కానీ ఏంటంటే తర్వాత ఆ కాలం అంతా గడిచిపోయిన తర్వాత అనిపిస్తుంది, అరే రే ఎంత పొరపాటు చేశానని. నేను గనక భానుమతి గారి గురించి చెప్పాను, భానుమతి గారి విలువ తెలుసుకున్నట్లయితే, నాకు అప్పుడు తెలిసినట్లయితే నా ప్రవర్తన, నా మాటలు నాకు ఇంకొక రకంగా ఉండేవని. అట్లాగూ నిజంగా అప్పుడు గనక తెలిసినట్లయితే ఈయన గొప్ప విషయాలు అప్పటికే తెలుసు కానివ్వండి, అంతగా మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువగా అబ్జర్వ్ చేసేదాన్ని కానివ్వండి. ఇప్పుడైతే నేను ఎక్కువ మాటకారిని కాదండి. మామూలుగా మనుషులు కలవటం, మాట్లాడతా ప్రేమగా మాట్లాడతాను. ఆ మాట్లాడిన 2 ముక్కలు 4 ముక్కలు చాలా చక్కగా ఒక ప్రేమ అభిమానంతో మాట్లాడతా. కానీ ఏంటంటే నిజంగా నాకు గనక ఇప్పుడు ఈ నేను యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత ఈ టైంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఈ నాలెడ్జ్ అప్పుడు ఉన్నట్లయితే నా ప్రవర్తన ఇంకో రకంగా ఉండేదేమో అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆయనతో పంతులమ్మ షూటింగ్లో కూడాను నేను అంటే మూర్తితో మ్యారేజ్ అయిపోయిన తర్వాత పంతులమ్మ షూటింగ్, ఫస్ట్ షూటింగ్కి పంతులమ్మకే వెళ్ళానండి. ఆ పంతులమ్మలో మళ్ళీ ఏంది బాగున్నావా, చూస్తూ మంచిగా అయిపోయింది చక్కగాను. మా మూర్తి భలే పనిచేశాడు అంటే మూర్తి నువ్వురా మూర్తి అని పిలుస్తూ ఉండేవాడు అనమాట. ఆయనకి మూర్తికి పెద్ద తేడా ఏం లేదు, 10-15 సంవత్సరాల తేడా ఉంటుందేమో అంతే. అయితే మూర్తిని తమ్ముళ్లాగా చూసేవాడు, నన్నేమో కూతురులాగా చూసేవాడు, అలాగ ట్రీట్ చేసేవాడు అనమాట ఆయన. అయితే మీరు పెళ్లి చేసుకుంటారని నాకు అప్పుడే తెలిసిపోయింది, మూర్తి నాకు అప్పుడే అర్థమైపోయింది అంటూ నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ చూస్తానో లేదో అని అనిపించినప్పుడు మాత్రం కొంచెం మనసు చివుక్కుమంటుంది. ఈయనకి తెలుగులో ఎంత మంచి పేరుందో కన్నడలో అంతే మంచి పేరుందండి. మన తెలుగు వాళ్ళు ఎంతోమంది కన్నడకి వెళ్ళిపోయి కన్నడలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అట్లాగే నేను దిక్కట్ర పార్వతి అని చెప్పాను కదండి, నేషనల్ అవార్డు వచ్చింది. అక్కడ ఆయన సంగీతం శ్రీనివాసరావు గారు అంటే అక్కడ వాళ్ళకి చాలా ఒక పెద్ద రిగార్డ్ అనమాట. తర్వాత ఈయన అపూర్వ సహోదరులు ఎక్కువగా ఏంటంటే ఈయన కమల్ హాసన్తో అసోసియేట్ అయ్యటం జరిగిందనమాట. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా జోడియాక్ సైడ్ల గురించి, మీరు అనవసరం ఊరికే మాకు ఇంపోజ్ చేస్తున్నారండి అని అనకండి. జోడియాక్ సైన్లు అనేవి ఎందుకంటే మనుషుల క్యారెక్టర్స్ తెలిసి అవి జాతకాలు కావు. చాలామంది జాతకాలు అంటారు, కానీ జాతకాలు కాదు, అది క్యారెక్టర్స్ అనమాట. అయితే ఈ వర్గోకి ఈ స్కార్పియన్, ఆయన స్కార్పియన్ అనమాట. ఎవరు? కమల్ హాసన్. ఈయన సెప్టెంబర్లో పుట్టాడు, ఆయన నవంబర్లో పుట్టాడు. ఆయన నవంబర్ 7వ తారీఖు అంటే ఫైటర్స్ అనమాట. ఇప్పుడు నేను ఫైట్ చేస్తూ ఉంటాను కదా మీ అందరితో కాదు, నాకు కామెంట్లు పెట్టేవాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాను కదా. సో అట్లాగూ ఈయనకి మంచి ర్యాపో ఉన్నది స్కార్పియన్స్తో. అట్లాగే రామోజీరావు గారితో కూడా మయూరి సినిమా తీశాడు కదండి, మయూరికి కూడా ఈయనే డైరెక్టరు. తర్వాత మనం జీకే వెంకటేష్ గారి గురించి మాట్లాడుకున్నాం మనం, ఆయన కూడా వర్గోనేనండి. ఆయనకి ఈయనకి మంచి ర్యాప్ ఉంది, అందుకే ఈయన సినిమాల్లో ఆయన వర్క్ చేయటం జరిగిందనమాట. అయితే ఇట్లా బెంగాలీ ఇవన్నీ కూడాను బెంగాలీ ఆవిడని గురించి మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఇప్పుడు శకుంతలాదేవి అనుకుంటా, శకుంతలాదేవి ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు. మరి ఎవరో మరి ఆవిడ ఇప్పుడు నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా కలిస్తే మాత్రం నేను తప్పకుండా అడుగుతాను, అంకుల్ మీరు పలానా ఆవిడ గురించి మాట్లాడేవాళ్ళు, ఆవిడ ఎవరు, ఆవిడ సంగతి ఏంటి అని. ఎప్పుడు మరి కలుస్తాను మరి నాకు తెలియదు. కానీ అయితే ఏంటండి అట్లాగూ ఆయనకి 2 ఆడపిల్లలు, మంచి పిల్లలు, చక్కగా వాళ్ళ మనవరాలతో ఒక పాట పాడాడు, ఉడిపి శ్రీకృష్ణుడవే నీవు అనేది. కళ్యాణి రాగంలో పాడాడు, ఆయనే కంపోజ్ చేశాడు. అది ఎప్పుడైనా అప్పుడే నేను పాడతాను స్పెషల్గా. ఆ పాట మీదే ఫోకస్ చేసి ఆ పాట మొత్తం ఫుల్గా పాడి మీకు వినిపించి ఆ పాట గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇదేనండి. సో అంకుల్ మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. జీవితాన్ని మీరు ఎంతో వడబోసేశారు. ఆ వడబోసిన దానిలో మీరు ఎంతో తత్వం తెలుసుకున్నారు, ఎంతో ఫిలాసఫర్లు మీరు. కాబట్టి చక్కగా హ్యాపీగా ఉండండి. మాకందరికీ కూడాను మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, ఎంతో స్ఫూర్తినిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే హాయిగా హ్యాపీగా ఉండండి అంకుల్. మీరు ఎక్కడున్నాను ఎప్పుడైనా మీకు కుదిరితే మనసులో ఒకసారి ఇందుని ఒకసారి మీరు ఇందు అని పిలిచే ఈ అమ్మాయిని మాత్రం, ఈ అమ్మాయి అంటే ఇప్పుడు నేను అమ్మాయిని కాదు, అమ్మాయిని మాత్రం గుర్తు చేసుకోండి. సో
ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్. బాయ్ అండి మీ అందరికి కూడా బాయ్. థ్యాంక్స్ త్యాగరాజు గారు మీకు ఇది గుర్తు చేసినందుకు. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.